వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, మీ ప్రయాణం ముందుకు వెళుతుందని మీరు అనుకున్నట్టుగానే మీ దారికి అడ్డు వచ్చే క్రమంలో మిమ్మల్ని మీరు తప్పు చేశారు అని నిరూపించడానికి కుట్ర చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, మీ విషయంలో నలుగురు ఒక 420 కూడా కలిసి కుట్ర చేస్తున్నారండి. అసలు ఏంటా కుట్ర, ఏం జరుగుతుంది? డబుల్ గేమ్ అండి. ఏంటా డబుల్ గేమ్ అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎస్, మీ విషయంలో దారులు చూస్తున్నారు. వాళ్ళే క్రియేట్ చేసేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? వాళ్ళు మీ ఇంటికి పైన ఉంటారు, లేదంటే మీ ఇంటికి ముందు ఉంటారు. ఓకేనా? పైన అంటే మీకు మెయిన్ రోడ్ నుంచి మీ ఇంటి ముందు నుంచి ఇంకా లోపలికి వెళ్ళే దారి ఉంటే మీ ఇల్లు దాటుకొని వాళ్ళ ఇల్లు అనమాట. ఓకేనా? లేదు అంటే మోస్ట్లీ ఇంటి పైన అండి. ఓకేనా? వాళ్ళ ఇంటి పైకప్పు అని వాళ్ళ ఉద్దేశం క్లియర్గా కనిపిస్తుంది, ఇంటి పైకప్పు. ఓకేనా? మీరు వేరే ఒక ఇంట్లో రెంట్ కనుక ఉంటే ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు, లేదా ఆ ఇంటికి సంబంధించిన కార్మిక్స్. ఓకేనా? సో వాళ్ళు ఏంటి అంటే గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేలాగా ఉన్నాయి వాళ్ళ జీవితం ప్రస్తుతం. దానికి ఒక మొదలు కనిపించట్లేదు, తుది కనిపించట్లేదు. సో అలాంటి అంటే వాళ్ళ ఇంటికి పైకప్పు కూడా అంతే సిచ్యువేషన్. గట్టిగా తుమ్మితే ఎగిరిపోతారు అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ పరిస్థితి ఉంది. వాళ్ళు మిమ్మల్ని తొక్కేయడానికి కర్ర పట్టుకొని బయలుదేరుతున్నారు. ఓకేనా? వాళ్ళ చేతుల్లో సమస్తం ఇంకా వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుందాం, మీ జీవితాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. ఓకేనా? మేల్ పర్సన్ అండి. అలా చేయమని ఒక ఫెమినన్ ఎనర్జీ చెప్పింది. తను ఇద్దరు మేల్ పర్సన్స్కి మదరు. ఇంటిని మొత్తాన్ని తలకిందులు చేసేయాలని తనతో పాటు ఇంకో ఇద్దరు ఫాదర్ ఎనర్జీ ఉన్న పర్సన్స్కి చెప్పింది. అంటే ముగ్గురికి కూడా ఫ్యామిలీ ఉంది. ఓకేనా? కాకపోతే ఇద్దరు బాగా ఏజ్డ్ అండ్ ఒకరు మీడియం ఏజ్. ఒక 20 years ఏజ్ గ్యాప్ ఉంటుంది ఈ మెన్కి. వీళ్ళకు 40-60లో ఉంటే వీళ్ళు 30-35 అలా ఉంటారు. 20 to 30s. అంటే వీళ్ళు చెప్తుంటే వీళ్ళకి మదరు అంటే గ్రాండ్ పేరెంట్ ఏజ్ ఉంటుంది. ఓకేనా? ముగ్గురు విషయంలో క్రియేట్ చేయమని చెప్పారు. లెటర్ కే ఆల్సో సిగ్నిఫికెంట్ అండి. వాళ్ళు వాచ్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళు ఏంటి అంటే చూస్తున్నారు ఏం జరుగుతుందని. అండ్ కూర్చొని చూస్తూ, లేదంటే మాటలు చెప్పి వాళ్ళకి వీళ్ళకి చెప్పి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది సిచ్యువేషన్. ఖచ్చితంగా ఎవరైతే క్రియేట్ చేయాలనుకుంటారో వాళ్ళు దొరికిపోతారు అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు చూసి నవ్వుతున్నారు వాళ్ళని చూసి. చెప్తున్న వాళ్ళకి ఫెమినన్ ఎనర్జీ కూడా దొరికిపోద్దని తెలుసు. వింటున్న ఇద్దరు ఫాదర్స్ దొరికిపోతారని తెలుసు. క్రియేట్ చేయడానికి చూస్తున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. మీకు దారులు చూసే క్రమంలో వాళ్ళు ఏమైంది అంటే వాళ్ళ జీవితం ఇంకా చాలా అంటే చాలా దిగజారిపోయింది. ఓకేనా? వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ పార్ట్నర్ రిలేషన్షిప్ విషయంలో ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్ అయిపోయారు. ఓకేనా? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మేల్ పర్సన్ ఒక బ్రదర్ ఎనర్జీ అండి. మీకు వాళ్ళు బ్రదర్ అవుతారు. ఓకేనా? బ్రదర్ ఎనర్జీలో ఉన్నారు. ఓకేనా? సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో ఇంకొకరు కంట్రోల్ చేసేవాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఎలా చెప్తే ఈ మేల్ పర్సన్ అలా వినాలి. ఈ మేల్ పర్సన్ ఇంటి పైకప్పు, లేదంటే ఆ విధంగా వాళ్ళు అంటే ఇంటి పైకప్పునే ఎగిరిపోద్ది, ఇంటి పైకప్పుని లేపేస్తానంటే ఇంటిని మొత్తాన్ని పంపించేస్తాను, ఫుల్ స్టాప్ పెట్టేస్తాను, వాళ్ళ జీవితం అది ఇది అని చెప్పి వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. చేసేస్తాను ఏదేమైనా సరే. ఓకేనా? వాళ్ళ ఇంటికి ఉన్న కీర్తి ప్రతిష్టలు, వాళ్ళ ఇంటికి ఉన్న ఏదైతే వాళ్ళకి కనిపిస్తుందో హ్యాపీ ఎండింగ్ కనిపిస్తుంది, పంట కనిపిస్తుంది, హ్యాపీ ఎండింగ్ కనిపిస్తుంది. నలుగురు నిలబడ్డారు, ఇద్దరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇంట్లో మంచి చెడులు జరుగుతాయి, ఇద్దరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా? సో వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇక భార్యాభర్తలు ఆ మంచి జరగకుండా వెనకాల ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, అంటే వీళ్ళకి హాఫ్ ఇవ్వాలని చెప్పి, లేదా ల్యాండ్ ఇవ్వాలని చెప్పి, బాగా పాతది ఓల్డ్ది ఏదో పేపర్లో ల్యాండ్ ఇవ్వాలి అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు మాత్రం మంచి చెడులు జరగకుండా చేయాలని చూస్తున్నారు అన్న విషయం ఈ మేల్ పర్సన్కి అర్థమవుతుందండి, పైకప్పు పర్సన్కి. ఓకేనా?
సో అది చూస్తున్నారు, దానికోసమే వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. సో వాళ్ళకి ల్యాండో ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వాల్సిందో, ఓకేనా, మీ యొక్క తండ్రులు లేదంటే గ్రాండ్ పేరెంట్స్ మధ్య ఏవైతే ఉన్నాయో అవి, ఓకేనా, చిన్నది కానీ పెద్దది కానీ, దానికోసం వీళ్ళు చేస్తున్నారని వీళ్ళు అనుకుంటున్నారు. నిజానికి మీ ఇంట్లో ఎవరైతే మేల్ పర్సన్ ఉన్నారో వారి యొక్క జీవితాన్ని తలకిందులు చేయడం కోసం ఈ భార్యాభర్తలు ఇదంతా చేస్తున్నారు. కానీ వారికి అవకాశం కనిపించట్లేదు. ఇద్దరికి అన్యాయం చేయడానికి ఛాన్స్ లేదు, ఆపడానికి అవకాశం లేదు. ఇద్దరి కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగించాలని అనుకుంటున్నారు, అసూయగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో ఈ వ్యక్తి డబ్బులు ఇచ్చిన వాళ్ళే, ఇప్పుడు ఇంటి పైకప్పు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎవరికి ముఖం కూడా చూపించలేని పరిస్థితుల్లో అతను ఉంచేశారు ప్రస్తుతం, ఓకేనా. అది తన ఎనర్జీ. ఫెమినైన్ ఎనర్జీకి ఏమో కనిపించట్లేదు, అర్థం కావట్లేదు ఏం జరిగిందో. తను మాత్రం ఎవరికి ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితి. తను మీ కీర్తి ప్రతిష్టలను దెబ్బ కొట్టేయాలి, మీ యొక్క కుటుంబం యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బ కొట్టేయాలి అన్న ఎనర్జీలో వాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఒక రకంగా చెప్పాలంటే మేల్ పర్సన్ చాలా స్ట్రాంగ్గా తను తీసిన గోతుల్లో తనే పడ్డారు. చాలా స్ట్రాంగ్గా ర్యాపిడ్ స్పీడ్లో దూసుకొని వెళ్ళిపోతానని చెప్పి దూసుకొని బోర్లో పడ్డారు. వాళ్ళకి తెలుసు, ఫస్టే వాళ్ళు బోర్లో పడతారని తెలిసే వాళ్ళకి ఆ పని చెప్పారు. ఎందుకంటే మీరు ప్రొటెక్టెడ్ అండి, ఓకేనా. ఇప్పుడు మీతో ఎవరైనా వచ్చి గొడవ పెట్టుకుంటే వాళ్ళు మీ విషయంలో ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో మీకు కూడా అంతే అవకాశం ఉంటుందిగా వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి, ఓకేనా. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు ప్రస్తుతం. నిలబడలేని పరిస్థితి, ఒంటి కాలు మీద ఉన్నారు. బట్ ఏంటి అంటే ఒంటి కాలు మీద ఈ వ్యక్తిని తొక్కేశారు అనేది నిజం. డబ్బులు ఇచ్చి వాళ్ళ ఫెమినైన్ ఎనర్జీకి వాళ్ళకి గొడవ పెట్టడం, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎస్, టైం అనేది రన్ అవుతుంది. టైం ఎవరిని కూడా వదలదండి, కాలమే సమాధానం చెప్తుంది అనేది క్లియర్గా రుజువైంది వీరి విషయంలో. మీరు చూసి చూడనట్టు వదిలేసినా సరే మీ ఏంజిల్స్, మీ డివైన్ టీం వదలలేదండి. వాళ్ళ కర్మను వాళ్ళకి ఇచ్చేశారు, ఓకేనా. వాళ్ళు చేతులతో వాళ్ళకి తెలిసే చేసుకున్నారు. వాళ్ళు మీ పట్ల ఏదైతే చేసుకున్నారో, ఏదైతే తీసుకున్నారో, ఏదైతే చెయ్యాలి అనుకున్నారో అది వాళ్ళకి జరుగుతుంది, ఓకేనా. ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఆపాలని ఎవరైతే అనుకుంటున్నారో, నిజానికి పెట్టుబడి లాభాలు వస్తున్నాయి అని దారి చూస్తున్నారు కానీ దారి లేదండి, ఓకేనా. 420s, ప్రయత్నం మిస్సింగ్. ఈ వ్యక్తి కూడా మీ విషయంలో పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలని చూశారు. బట్ ఏంటి అంటే అనుకుంది జరగలేదు, నిజాలు బయటకు వచ్చాయి. వారి యొక్క ఫెమినైన్ ఎనర్జీ విషయంలో నిజం బయటకు వచ్చింది. నిజం అయితే తాగదండి, ఓకేనా. వెన్నుపోటుకి వెన్నుపోటు వేసేసారు వాళ్ళు, ఎవరైతే మనీ ఇచ్చారో వాళ్ళే. 2 రకాలుగా కూడా వాళ్ళు టైం కోసం వెయిట్ చేశారు. వారి విషయంలో టైంని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే కుట్ర చేశారు, పథకం వేశారు, అనుకున్నట్టుగానే ఈ మేల్ పర్సన్కి వెన్నుపోటు వేశారు, ఓకేనా. దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు, కాకపోతే వాళ్ళని మాత్రం మీకు వెన్నుపోటు వేయాలని చెప్పి ఇందులోకి ఇన్వాల్వ్ చేశారు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఎస్, మీ యొక్క డ్రీమ్స్ మీద నమ్మకంతో ఉండండి అని చెప్పి మూన్ గాడ్ చెప్తున్నారండి. ఎస్, యు ఆర్ ప్రొటెక్టెడ్. ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.